ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు స్వీట్ కార్న్ 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ మనం వేపుకోవాలండి. లైట్గా సాట్ చేసుకోవాలి. అయితే ఒక పావు చెంచా ఉప్పుకి 1 లేదా 1.5 1 చిన్న స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కిడ్స్ రెసిపీ అయితే కొద్దిగా ఉప్పు కారం బాగా తగ్గించి కొంచెంగా వేసుకోవచ్చు. ఇది అకేషనల్గా తీసుకోవచ్చు, రెగ్యులర్గా అక్కర్లేదు. అయితే కొంచెం మనకి స్పైసీగా ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా కూడా కుకింగ్ మెథడ్ అయిపోతుంది. అయితే స్వీట్ కార్న్ బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు మనం నానబెట్టిన అటుకులండి. 2 నిమిషాల పాటు గట్టి అటుకులు అంటాం కదా, దంపుడు అటుకులు లేదా గట్టి అటుకులు అంటాం, థిక్ పోహా, అవి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి. ఈ లోపల కొద్దిగా కొత్తిమీర దీని మీద యాడ్ చేసుకోవాలి, స్వీట్ కార్న్ మీద. అయితే వేయించిన పల్లీలు ఉంటే ఒక అరకప్పు లేదా ఒక పావు కప్పు, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే మనం 2 to 3 స్పూన్స్ నుంచి ఒక 1/4 కప్ వరకు కూడా పీనట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లోపల మనం ఈ తడిపిన అటుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి అవి బాగా మెత్తగా మనం మ్యాష్ అవ్వకుండా కలపాలండి. కొంచెం ప్యాన్నే మనం టాస్ చేస్తే సరిపోతుంది. బాగా కలిపినప్పుడు ఏమవుతుందంటే గమ్మీగా అయ్యి అతుక్కుపోతాయి ప్యాన్కి. అలా కాకుండా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే దీనికి కాంబినేషన్గా మనము ఒక రా ఆనియన్, తర్వాత కీరా సలాడ్ అండి. కీరా సలాడ్ కోసం ముందు ఒక పెద్ద కీరా తీసుకున్నాను. దాన్ని పీల్ చేసేసి దానిలో ఉన్న సీడ్స్ కొంచెం ఎలిమినేట్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని టూ కప్స్ లేదా 3 కప్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ తీసుకొని బీట్ చేసుకోవాలండి. ఇది మనకి స్పైసీ కార్న్ పోహాకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇందులో ఏంటి అంటే మనం మనం వాడినటువంటి ఈ యొక్క రోస్టెడ్ పీనట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా కిచెన్లో ఉంచుకోవటం వల్ల ఎప్పుడైనా మనకి చాలా సింపుల్గా కుకింగ్ చేయాలనిపించినప్పుడు, చాలా ఈజీగా కుకింగ్ మెథడ్ అవ్వాలనుకున్నప్పుడు ఇదైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి. దీంట్లో కొంచెం నేను బర్న్ట్ గార్లిక్తో చేద్దామని అనుకుంటున్నాను. అది అంటే ఏమీ లేదండి, ఒక 2 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగేసి మ్యాష్ చేసి అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అది ఒక యూస్ఫుల్ టిప్ అనుకోవచ్చు. అంటే బర్న్ట్ గార్లిక్ రెసిపీ కింద బాగుందన్నమాట. ఇందులో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ 3 తీసుకున్నాం. ఒకటి కార్న్, తర్వాత కొత్తిమీర, ఉప్పు, కారం. ఎంత టేస్టీగా ఉందంటే ఈ యొక్క స్వీట్ కార్న్ పోహా. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మనం హై టెంపరేచర్లో కుక్ చేస్తే కనుక వితిన్ 1 మినిట్ ఈ కుకింగ్ అనేది అయిపోతుంది. అయితే సలాడ్ అనేది మనం అక్కడ కీరా సలాడ్ మనం కాంబినేషన్గా పెడుతున్నాం కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా మనకి వాటర్ అనేది బాగా కీరాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా లేదా మధ్యలో ఎప్పుడైనా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది బాగుంటుందన్నమాట. కిడ్స్కి కనుక కొంచెం మనం ఉప్పు కారాలు తగ్గించి పీనట్స్, కార్న్ ఎక్కువగా యాడ్ చేస్తే న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కలిపి ఒక ప్రోబయాటిక్ సలాడే అవుతుంది కదా. అంటే ప్రోబయాటిక్ కర్డ్కి మనము కీరా యాడ్ చేసాము, కార్న్ తీసుకున్నాం, పల్లీలు తీసుకున్నాం, పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసాం. మీకు అవకాశం ఉంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఎప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేద్దాం అనేది మన మెయిన్ మోటో అండి. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అనమాట. అన్నీ యాడ్ చేయాలంటే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. మనకి అవకాశం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు అన్ని వెజిటబుల్స్ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కుదరినప్పుడు ఇలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయింది. ది బెస్ట్ రెసిపీ ఆఫ్ ద వీక్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్కి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర రైట్ నౌ స్వీట్ కార్న్ లేకపోతే జస్ట్ పల్లీలతో ట్రై చేసేయండి, వేయించిన పల్లీలతో. ఈ రెసిపీని మనము గ్రీన్ పీస్తో ట్రై చేయొచ్చు, స్వీట్ కార్న్తో ట్రై చేయొచ్చు, లేదా ఒక క్యారెట్ ఉన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సేమ్ మెథడ్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ మనం నేర్చుకోగలిగితే ఇంట్లో ఏదైనా మనకి తినాలనిపించినప్పుడు, తర్వాత ఫాస్ట్గా కుక్ చేయాలనిపించినప్పుడు, ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటివి నేర్చుకుంటే మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తర్వాత దీన్ని సర్వ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం హాట్గా సర్వ్ చేసుకొని దానికి కాంబినేషన్గా కర్డ్ ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుందండి. లేదు అనుకుంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది.